को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। పిల్లలు ఈ పాట బాగుందా? చాలా బాగా పాడుతున్నారు. సైతాన్ భయపడి వెళ్ళిపోవాలన్నమాట. ఇది మళ్ళీ ఒకసారి పాడుకుందాం, ఇదే వచనము మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసుకుందాం సాంగ్. చిల్డ్రన్ 1 2 3 షల్ వి స్టార్ట్? పర్వాలేదు. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। పిల్లలు సెకండ్ వచనం అయిపోయింది అప్పుడే. రెండో వచనం కూడా పాడేద్దాము. ఏంటి ఏంటి మనం పాడదాము. అటు ఇటు చూడకండి, ఏసే సాయం చేస్తాడు. క్రూస్ కో ఉఠాయా హై చెప్పమ్మా, పలకండి పిల్లలు. క్రూస్ కో ఉతాయా హై, मौत को हराया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है, क्रूस को उठाया है, मौत को हराया है, अनुग्रह से
उसके हमने उद्धार पाया है। పిల్లలు చెప్పేశారా? क्रूस को उठाया, क्रूस को उठाया है, मौत को हराया है। యాక్షన్ ముందు పాట నేర్చుకుందాం. రెండో లైన్ నానా క్రూస్ को उठाया కొంచెం సమర్పణ అవసరం. రంగులది పాడుతున్నాం, రంగులది యాక్షన్ వస్తుందా? ముందు యాక్షన్ నేర్చుకున్నారా? ఇప్పుడు యాక్షన్ రాదు, ఇదంతా నేర్పించాను. పిల్లలు మీరు ఏం నేర్చుకున్నారు కేజీలో? ఏం స్టోరీ చెప్పినారా ఆంటీ? ఏంది అంటే ఏంటి? గోల్డ్ అంటే నిజమే. ఏం నేర్చుకున్నారు? పరలోకం గురించి. గోల్డ్ అంటే ఏంటి? రంగుల గురించి చెప్పలేదా? ఎన్ని రంగులు నేర్చుకున్నారు? హౌ మెనీ కలర్స్? ఈరోజు పరలోకం గురించా? సరే, ఈరోజు పరలోకం గురించి. సరే పిల్లలు, ఈ పరలోకం గురించి ఒక పాట నేర్చుకుందాం, తర్వాత యాక్షన్ నేర్పిస్తాను. ఫస్ట్ పాట నేర్చుకోండి. ఈ షీట్లో లేదు, కింద పెట్టండి. షీట్స్ అన్ని కింద పెట్టండి. ఎన్నో ఎన్నో రంగులు మీరు నేర్చుకున్నారు. ఇంగ్లీష్లో జనరల్ సింగింగ్లో పాడదాము. ఇప్పుడు మీకు తెలుగులో యాక్షన్స్ నేర్పిస్తాము. ఈవేళ ఏ రంగు నేర్చుకున్నారు? పసుపు రంగు. పసుపు రంగు తెలుగులో చెప్పండి. ఏ రంగు? ఒకసారి నేను పాడతాను, వినండి. రెండోసారి మీరు పాడండి, వచ్చేస్తుంది. రోజు ఒక వచనం నేర్చుకుందాం. నాన్న స్టార్ట్. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు యున్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. ఇష్టమైందా? మళ్ళీ ఒకసారి వినండి. ఎన్నో ఎన్నో రంగులు. మీరు వచ్చేసింది అప్పుడే. మీరు ఒక్క మాట పట్టుకొని పాడొద్దు, వినండి, మళ్ళీ వినండి. 1 2 3. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు యున్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఇంగ్లీష్
మాత్రం తెలుగులో ఒక్కటే నేర్చుకున్నారు కదా, పసుపు రంగు. ఏ కలర్ నేర్చుకున్నారు? పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పండి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందున్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. లేచించండి. పిల్లలు ఇట్లా పట్టుకోవాలి. 1 2 3 చిల్డ్రన్ ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు యున్నవి, లోకమందు యున్నవి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు యున్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు పరిశుద్ధ జీవితం పరిశుద్ధ జీవితం లేనిచో నీవు, ఇట్లా 2 చేతులు, లేనిచో నీవు చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. మళ్ళీ పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. మీరు పసుపు రంగు ఒకసారి పాడండి, నేర్చుకుందాం మళ్ళీ సరే అందరం కలిసి. గుర్తు 1 2 3. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గుర్తు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు యున్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గుర్తు. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు యున్నవి, అందులో
బాగుందా? ఇంకేం నేర్చుకున్నాం మనం? కేజీ సాంగ్ కోన్ హై కోన్ హై కోన్ హై. ఓకేనా? కొంచెం నేర్చుకుందాం యాక్షన్. ఓకే అమ్మా, నాన్న కోన్ హై కోన్ హై. పిల్లలు స్టార్ట్ చేద్దామా? కోన్ కోన్ హై కోన్ హై రాజా ఒక రాజా కోన్ హై దునియా का बादशाह कौन है राजा का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार पानी पे चलता है भीड़ को खिलाता है पानी पे चलता है भीड़ को खिलाता है शैतान भी डरता है यीशु के नाम से शैतान भी डरता है यीशु के नाम से कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार जय जयकार. చూడండి పిల్లలు, ఒక రౌండ్ తిరగాలి, రెండోసారి మళ్ళీ తో కరోనంగా మళ్ళీ ఇంకొక రౌండ్ తిరగాలి. ఒకటేసారిగా 2 times. వన్స్ అగైన్ తో కరో जय जयकार तो करो जय जयकार तो करो వన్స్ అగైన్ పిల్లలు కరెక్ట్ చేయాలి, అలా చేయొద్దు. మళ్ళీ నాన్న తో కరో जय जयकार तो करो जय जयकार అట్లా ఒక్క నిమిషం. తో కరో జై జయకార్ 2 hands. మళ్ళీ ఒకసారి తో तो కరో करो जय जयकार तो करो जय जयकार कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार तो करो जय जयकार पानी पे चलता है मर्చిపోయారా? వన్స్ అగైన్ నాన్న పానీ పే చల్తా है ఇట్లా పానీ నీటి మీద నడిచాడు యేసయ్య. ఏ హ్యాండ్ పెట్టాలి? విచ్ హ్యాండ్? రైట్ హ్యాండ్. స్టార్ట్. पानी पे चलता है भीड़ को मिलाता है पानी पे चलता है भीड़ को मिलाता है शैतान भी डरता है यीशु के नाम से शैतान भी डरता है यीशु के नाम
అల్లరిపోయింది ఎక్సర్సైజ్ నైస్. చేతులు నేను కింద దింపానా? నో, అట్లే ఉండాలి. ఇక్కడ ఆంటీ వాళ్ళని మీరు ఫాలో చేయాలి నాన్న. గుడ్ చిల్డ్రన్, హ్యాండ్స్ డౌన్. తర్వాత ఇంకొక వచనం లేదా మీకు? ఉందా లేదా? ఇట్లా పట్టుకోమ్మా. పిల్లలు క్రూస్ కో ఉఠాయా హై పాడండి. క్రూస్ కో ఉఠాయా హై, మౌత్ కో హరాయా, మౌత్ కో హరాయా, క్రూస్ కో ఉఠాయా హై, మౌత్ కో హరాయా, చేయకుండా. కెన్నీ అన్న ఏం చెప్పట్లేదు, మెచ్చుకుంటున్నావా లేదా? ఆర్ దే గుడ్ ఆర్ నాట్? గుడ్ అంట, చూసారా? త్వరగా నేర్చుకున్నారు కదా మీరు. అలసిపోయాం కదా, మనము ఫైనల్కి వచ్చాము. ఆల్ ఆఫ్ యూ సిట్ చిల్డ్రన్, జనరల్ సింగింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మార్నింగ్ పాడిన పాటల్లో మీకు ఏది ఇష్టమో చాయిస్ చెప్పొచ్చు. ఫస్ట్ బాయ్స్, సెకండ్ ఓకే. అందరు అక్క వాళ్ళు వచ్చేసరికి మనం సెటిల్ అయిదాము త్వరగా. ముందు జరి కూర్చోండి చిల్డ్రన్, కమ్ ఫ్రంట్, ముందు జరి కూర్చోండి. త్వరగా నాన్న, త్వరగా, నో ప్రాబ్లం. Song number 2, children. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. ఒక్క నిమిషం. పిల్లలు, గడ్డి చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? గడ్డి చేయని వాళ్ళు, గడ్డి చేయని నుంచి వచ్చిన పిల్లలు ఎవరు ఉన్నారా? ఎవరున్నారా గడ్డి చేయని నుంచి వచ్చిన పిల్లలు? సువార్తకు ఉందా? అది మళ్ళీ వచ్చింది కదా, చూడమని ఎవరు ఉన్నారేమో. ఇంకా గొడవ ఎందుకు? అందరు వెళ్ళిపోయారా? రైట్, ఓకే. కండి, అది కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఉంటుంది. నానా కూర్చోండి.
ఇక్కడ కూర్చో అమ్మ, అటు కూర్చో, ప్లేస్ చేసుకొని ఇక్కడ కూర్చో అమ్మ. నువ్వు అటు కూర్చోరా, గర్ల్స్ దగ్గర మూడులోకి వెళ్ళి, కేజీ గర్ల్స్ దగ్గర ఒకళ్ళు, కేజీ బాయ్స్ దగ్గర కూర్చోండి. ఫ్రంట్ కూర్చోండి అమ్మ. అదిగో 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 అమ్మ, వచ్చేయమ్మా, ఫాస్ట్ వచ్చే. ఇట్లాగే కూర్చోవాలా, కొంచెం సేపులో మీ వీబీఎస్ అయిపోతుందనా. సో పిల్లలు అట్లా కూర్చున్నారా? కళ్ళు మూసుకున్నానా? ప్రేయర్ చేసుకుందాం, స్మాల్ ప్రేయర్. సో ఐ విల్ గో దట్ సైడ్. అవునా, సరే, లైక్ దిస్. నా మైక్ కొంచెం ఇటు పెట్టాలి మరి అన్న, కానీ అటైతే నాకు కన్వీనియంట్ ఉంటుంది. చిల్డ్రన్ తొందరగా నాన్న, కరెంట్ పోతుంది. స్మాల్ చిన్న ప్రేయర్ చేసుకుందామంటే ఏం చేయాలి? ఏం చేయాలి మీరు? వెంటనే క్లోజ్ చేయాలి ఐజ్. దట్ ఈస్ ద థింగ్. అది నేర్చుకుందాం వీబీఎస్లో. ప్రేయర్ అనగానే ఐస్ క్లోజ్ చేయాలి. నీళ్ళని చేయగలిగితే ఇంకా మంచిది పిల్లలు. అలసిపోయినామంటే యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్, నో ప్రాబ్లం. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, ఈ దినము క్లోజింగ్ లెసన్ ప్రభా, మొదటి క్లోజింగ్ లెసన్లోకి మేము రాగలిగినాము. కేజీ, జూనియర్, సీనియర్స్ అందరినీ కూడా సమకూర్చినందుకు స్తోత్రాలు. అపవాది దేవా, నీ నామమున దేవా వాడు పారిపోయేటువంటి వాడు మమ్మల్ని దేవా మరి మాకు అనుగ్రహించిన ధైర్యము, ఈ సహవాసం కొరకు స్తోత్రములు ప్రభా. పిల్లలు ఉదయము మెయిన్ క్లాసెస్లో ఎంతో చక్కగా గాస్పుల్ వింటూ వచ్చినారు. సాతాను ఎత్తుకొని పోకుండా దాన్ని ఫలింప చేయము. వచ్చి వెళ్ళిపోయిన బిడ్డలందరినీ ఆశీర్వదించము. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీ సన్నిధి ఉంచము. ఈ సమయంలో మీ ఆత్మ సహాయం ఎంత అవసరం ప్రభా. ఏ బిడ్డకు ఏ వర్డ్ అవసరమో మా మధ్యకు వచ్చి ప్రభా, హృదయాంతరంగం మెరిగిన దేవుడు, బిడ్డల యొక్క నీడ్స్ తీర్చండి. ఆత్మలో ఉన్న అక్కరం తీర్చండి. ఈ సమయం అంతా మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పుకుంటున్నాము. కొంచెంసేపే చెప్తా, లాంగ్ స్టోరీ. ఐ ట్రై టు కట్ ఇట్ షార్ట్. ఒక ఆంటీ ఉన్నారు, మిషనరీ. ఆంటీ పేరు ఏంటంటే పిల్లలు, ఈ స్టోరీ ఎవరి ద్వారా తీసుకురాబడిందంటే ఆంట్ క్యారోలిన్. అందరు చెప్పండి అమ్మా. ఓ, చాలా ఓల్డెన్ డేస్లో నివసించిన ఈ ఆంటీ మరి అంకుల్తో కూడా సేవ చేస్తూ, వినండి, ఇప్పుడు బొమ్మలు రాయట్లేదు అంకుల్, నా వైపు చూడండి, ఇంట్రొడక్షన్ ఇది. ఆ ఆంటీ చిల్డ్రన్ మిషనరీగా పనిచేసింది. చిల్డ్రన్ మిషనరీ అంటే చిన్నపిల్లల కొరకు సేవ చేసింది. మరి ఆంటీ ఇన్స్ట్రుమెంట్ కూడా వేస్తుంది, క్యాషో కూడా, పియానో కూడా వేస్తుంది. చిన్నపిల్లలకు మంచి మంచి స్టోరీస్ చెప్తుంది. ఈ చక్కని స్టోరీ ఆంట్ కెరోలిన్ ద్వారా మనకు ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది పిల్లలు? ఆంట్ కెరోలిన్ ద్వారా ఇవ్వబడింది. ఈ స్టోరీ పేరు మనం చెప్పుకుందాము. ఈ స్టోరీ పేరు, అంకుల్ పేరు చెప్పుదామా పిల్లలు? అంకుల్ పేరు డేటన్ హాబ్స్. చెప్పండి. ఇది ఒక ఇంగ్లీష్ స్టోరీ. దిస్ స్టోరీ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఐర్లాండ్. ఎక్కడమ్మా? ఐర్లాండ్ అనే దేశంలో ఈ స్టోరీ చోటు చేసుకుంది. మిస్టర్ డేటన్ హాబ్స్ అనేటువంటి అంకుల్, ఆంటీ పేరు కెరోలిన్ ఆంట్. అందరు చెప్పండి అన్న. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్లో వర్క్ చేసింది. ఈ చిల్డ్రన్ స్టోరీ ఆంటీ ద్వారా తీసుకొని రాబడింది. ఇప్పుడు విందామా?
ఎవ్వరు విసిగిపోవద్దు, అల్లరి చేయొద్దు, కదలొద్దు, సరేనా? ఈ స్టోరీ పేరు వి వీగల్. చెప్పండి అందరూ, వి వీగల్. స్టోరీ పేరేంటి? వి వీగల్. ఎవరు వి వీగల్ అనేది మనం లాస్ట్లో చూస్తాం, సరేనా? పిల్లలు స్టోరీ పేరు చదవండి. బాయ్. ఇప్పుడు మీరు వినేశారు కదా, బై ఆంట్ కెరోలిన్. వి వీగల్ స్టోరీ. చెప్పండి అందరూ. పిల్లలు, ఈ స్టోరీ ఐర్లాండ్లో చోటు చేసుకుంది. ఈ ఒక స్టోరీ, ఇందులో ఒక పాప ఉంటుంది. మెయిన్ ఆ పాప గురించి మనం వింటాం అన్నమాట. మీలాగానే తను పేరు లూయిసా. అందరు చెప్పండి. లూయిసాకి ఒక అక్క ఉంది మేరీ, ఒక తమ్ముడు ఉన్నాడు జోనథాన్. చెప్పండి. అక్క పేరు మేరీ. లూయిసాకి పప్ప ఉన్నాడు. పప్ప అంటే వెరీ గుడ్. అయితే పిల్లలు, వాళ్ళ మమ్మీ పేరు ఎలిజబెత్. ఏంటో చెప్పండి. మా మమ్మీ పేరు కూడా ఎలిజబెత్ ఫ్రాన్సిస్ ఉండే. షీఈస్ విత్ ద లార్డ్. సో యేసయ్యని నమ్ముకుంది. సో ఇక్కడ కూడా ఈ లూయిసా వాళ్ళ మమ్మీ పేరు ఎలిజబెత్. అయితే పిల్లలు, వాళ్ళ మమ్మీ లేదు. ఎలిజబెత్ ఆంటీ మహిమలో పిలువబడ్డాది. షీ వెంట్ టు బీ విత్ ద లార్డ్. యేసయ్య దగ్గర ఉండడానికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు లేరు ఈ పిల్లలకి? ఎవరు లేరమ్మా? అయితే ఒక ఆంటీ ఉంది. ఆంటీ వీళ్ళని పెంచుకుంటుంది అనమాట. ఆమె పేరు ఏంటంటే ఆంట్ కెరోలిన్. సారీ, ఆంట్ మినర్వా. చెప్పండి. ఈ ఆంటీ పేరు మినర్వా. హూ ఇస్ షీ? మినర్వా అంటే చాలా స్మార్ట్గా, చాలా డీసెంట్గా ఉంటుంది. మీకు కరెక్ట్గా కనబడట్లేదు కదా పిల్లలు? యూ కెన్ సీ ద పిక్చర్ ఈస్ క్లియర్. బాగుందా? ఇక్కడ చూడండి ఎంత మంచి డ్రెస్ వేసుకుందో. టిప్ టాప్గా రెడీ అవుతుంది. మంచి గ్లాసెస్ పెట్టుకుంది, మంచి హెయిర్, మంచి డ్రెస్, చాలా ఒక మంచి లేడీ అనమాట. షీజ్ ఎ టిప్ టాప్ లేడీ అనమాట ఆంటీ. ఈ ఆంటీ లూయిస్ని, జోనథాన్ని, మేరీని పెంచుతూ ఉంటుంది. అయితే పిల్లలు, ఆంటీకి మరి యేసయ్య అంటే, రక్షణ అంటే ఇంకా రాలేదనమాట. యేసయ్యని ఆమె తన రక్షకుడిగా స్వీకరించలేదు. ఒక క్రిస్టియన్ మతంలో ఒక క్రిస్టియన్ ఆంటీగా ఊరికే సహాయం చేస్తూ ఉంటుంది. అనాథ పిల్లలకి, తల్లి లేని పిల్లలకి షీ విల్ హెల్ప్. మరి అంత మాత్రాన ఈమె బోర్న్ అగైన్ అయింది, రక్షణ పొందిందని కాదు. చాలామంది అంతే, చూసారా? హెల్ప్ చేస్తారు, కొంత అనాథులకు సహాయం చేస్తారు, మంచి పనులు చేస్తారు. కానీ వారు యేసయ్యని రక్షకుడు, సేవియర్గా స్వీకరించకపోతే వారు పరలోకానికి చేరరు. సో ఈ ఆంటీ ఒక మత క్రైస్తవురాళ్ళు అనొచ్చు. షీఈ్ ఎ క్రిస్టియన్ రిలీజియస్ వుమన్. ఎవరు? ఒక క్రైస్తవ ఆంటీ, ఒక చర్చికి వెళ్ళే ఆంటీ అనుకోండి. అర్థమవుతుందా నేను చెప్పింది? అయితే ఏం జరిగిందంటే, ఈ యొక్క పప్ప అన్నాడంట. వాళ్ళ పప్ప ఎవరు? ఎవరు పప్ప? ఏంటి? ఎవరు డాడీ? మర్చిపోయారా? లూసియా డాడీ. ఎవరు? లూసియా డాడీ అన్నాడంట, చూడండి మనకి ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది. హోమ్ స్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఫామ్ హౌస్ అంటే ఎంతమంది తెలుసు పిల్లలు? ఫామ్ హౌస్లో ఏముంటుంది? ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ లార్జ్ ప్లేస్. అక్కడంతా ఏముంటుంది? ఒక మంచి ఇల్లు ఉంటుంది కదా. ఇంకా చెప్పాలంటే అక్కడ పాడి పశువులు అంటారు కదా. పాడి పశువులు అంటే కౌజ్, తర్వాత మిల్క్ తీయడము, పాలు తీయడము, పితకడం అంటారు కదా. మళ్ళంతా గడ్డి ఉంటుంది, ఒకవైపు ఆవులు కట్టేసి ఉంటాయి, ఒకవైపు ఇల్లు ఉంటుంది. అలాంటి ఫామ్ హౌస్ వీళ్ళకు ఉందన్నమాట. ఎవరికి చెప్పండి పిల్లలు? వీళ్ళంతా బిజీ ఉంటారు. పొద్దున్న లేస్తే చాలా వర్క్స్ ఉంటాయి వీళ్ళకి, చాలా పనులు ఉంటాయి. ఒకళ్ళు ఆవులకి గడ్డి వేయాలి, గ్రాస్ తినిపించాలి, మరి ఇంకొకళ్ళు పాలు పిండాలి, ఇంకొకళ్ళు క్యాన్స్లో తీసిన పాలన్నీ వేయాలి. ఆ పాలన్నీ జాగ్రత్తగా తీసుకొస్తే వాళ్ళ డాడీ మార్కెట్కి తీసుకెళ్తాడు. ఈజ్ ఇట్ ఏ స్మాల్ వర్క్? కాదు, ఇది చాలా పెద్ద హార్డ్ వర్క్ అనమాట. ఇటువంటి పని చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ డాడీ అంటాడు ఆంట్ మినర్వాతో, ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు లూయిసాదే, ఈ యొక్క ఫామ్ హౌస్
ఎంత మంచి లైఫ్ లూయిసాకి అనేసరికి ఆంటీ మినర్వాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి లైఫా, ఏంటి లూయిసాదా? ఆ లూయిసా ఎట్లుంటుందో తెలుసా? ఎంటుకలన్నీ చింపిరి ఎంటుకలు వేసుకొని ఇట్లా వేసుకొని ఎంటుకలు ఆక్వర్డ్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా నీట్గా డ్రెస్అప్ అవ్వదు అని మినర్వాని ఈ లూయిసాని చిన్న చూపు చూసి చాలా హేళన చేసి బాధ పెడుతుంది. ఎవరు చెప్పండి అమ్మా? ఆంటీ. ఏ ఆంటీ బాధ పెడుతుంది చెప్పండి, చెప్పండి. ఏ ఆంటీ? మినర్వా. అందరు చెప్పండి. అంటే లూయిసా మరి డిసొబీడియంట్ కాదు. చాలామంది డిసొబీడియంట్ ఉండరు, ఒబీడియంట్గానే ఉంటారు, కానీ చూడ్డానికి చక్కగా రెడీ అవ్వరు కదా, ఎట్లా పడితే అట్లా రెడీ అవుతారు. ఇక ఆమెకు చాలా కోపం వస్తుంది. సో లూయిసా ఆంటీ ఏమో నీట్ లేడీ, ఆర్ యు ఏ డీసెంట్ లేడీ? నువ్వు మంచిగా రెడీ అవుతావు అసలు? నీ ముఖం చూడు, నీ డ్రెస్ చూడు, నీ ఎంటుకలు చూడు, చిప్పిరి ఎంటుకలు, నువ్వు ఎట్లున్నావో చూడు. ఇలాగ ఎప్పుడు చూస్తే ఆ పాపని బాధ పెడుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే షీ వాజ్ ఆల్వేస్ ఫైండింగ్ ఫాల్ట్స్, తప్పు వెతికేదనమాట. ఎవరి మీద? లూయిసా మీద. పాపం లూయిసాకి ఎవరు లేరమ్మా? అమ్మ లేదు. అమ్మ స్థలంలో ఉండవలసిన ఆంటీ బాధ పెడుతుంది. అయినా కానీ వాళ్ళ డాడీ సపోర్ట్ చేసి, వాళ్ళ డాడీకి చాలా పేషెన్స్ అనమాట. వీ హ్యావ్ టు బీ పేషెన్స్ మినర్వా సిస్టర్, మనం పేషెన్స్గా ఉండాలి పిల్లల దగ్గర అని వాళ్ళ డాడీ చెప్తే, ఏం పేషెన్స్, ఆ పిల్ల చూడు ఎట్లా ఉందో. ఇలాగ అంకుల్కి కూడా అంతా ఏంటి నెవర్ ఎండింగ్ ప్రాబ్లం అంటారు కదా. నెవర్ ఎండింగ్ ప్రాబ్లం అంటే ఏంటి? ఈమె సనగడము, ఈమె గునగడము, ఆ లూయిసాని తిట్టడం, ఇదే పని చేసేది అనమాట. ఎవరు చెప్పండి పిల్లలు? ఆంటీ అట్లా బాగా అసహించుకునేది, బాధపడేది. అంకుల్ ఏమో చాలా పేషెంట్గా ఉండి, మరి మనం అట్లా అనకూడదు కదా, వాళ్ళ మమ్మీ లేదు కదా అని చెప్పి ఒకవైపు కన్విన్స్ చేస్తూ వచ్చేవాడు. చూడండి పిల్లలు, కొన్నిసారి ఇళ్ళలో డాడీ చాలా పేషెంట్గా ఉంటాడు, కొంతమంది ఇళ్ళలో మమ్మీ ఎప్పుడు చూస్తే తిడుతూ ఉంటుంది. నేను కూడా అంతే మా ఇంట్లో. చూసారా? ఐ హ్యావ్ టు లెర్న్ ఏ బిగ్ లెసన్ పిల్లలు. నేను ఒక పెద్ద పాఠం నేర్చుకున్నా. నేను అనుకుంటా నేను చాలా మంచిగా ఉన్నా, ఆ ఎదుటి వాళ్ళందరూ తప్పులు చేస్తారు కనుక ఎప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటా. అంటే పని చేయరు, సరిగా పెట్టుకోరు, సరిగా ఉండరు, ఇదే అయితే అంకుల్ అయితే అట్లా కాదు. ఈ సో పేషెంట్ చిల్డ్రన్, పేషెంట్గా ఉండి వాక్యం ద్వారా సెట్ చేస్తాడు. చాలా పేషెంట్గా ఉండి అరవకుండా గునగకుండా డీసెంట్గా డీల్ చేస్తాడు. నేను అనుకున్నా, అమ్మో ఈ అంకుల్ ఎంత మంచివాడు. అంకుల్ అంటే ఎవరు? వాళ్ళ డాడీ చాలా మంచివాడు. ఒక దినం ఏమైందంటే ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఎవరు? లూయిసా. చెప్పండి అమ్మా. లూయిసా వెళ్తే పిల్లలు అక్కడ ఈ ఆంటీ ఊకే నన్ను తిడుతుంది కదా, నేను మంచి క్రౌన్ పెట్టుకొని రెడీ అవుతాను, నేనే తయారు చేసుకుంటా నా సొంత చేతులతో అని. చూడండి పిల్లలు, గేదెలకి ఇట్లా అంటుకుంటాయి కదా, ముళ్ళు ఉంటాయి. మీకు తెలుసా? గేదెలు అక్కడ చేన్లో ఉన్న గేదెలకి ఒకటి ముళ్ళ కాయలు అంటుకుంటాయి. ఏమంటారు? అబ్బా, ఏం కాయలు? కాక్లిబర్సా ఏదో అంటారు ఇంగ్లీష్లో. ఆ పల్లేరు కాయలతో కిరీటం చేసుకుందాం అనుకుందంట. అమ్మో, ఎవరు? పాప మా పిల్లకి తల్లి లేదు కదా, ఎవరు చెప్తారు? మా ఆంటీకి నేను స్మార్ట్ కనబడాలి, ఇప్పుడు చూడు ఎంటుకలు చిప్పిరిగా పెట్టుకొని ఇట్లా మంచి పెట్టుకొని కిరీటం పెట్టేసుకుంటా, నీట్గా కనపడుతుంది నా ఫేస్ అనుకుందంట. అనుకొని పాపం వెళ్ళిపోయి ఆ పల్లెరకాయలన్నీ జమ చేసి అన్నీ సమకూర్చి ఒక మంచి కిరీటం లాగా చేసుకొని తలకు పెట్టుకుందంట. ఎడబెట్టుకుంది. ఏమైందంటే సడన్గా ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటే ఆ పాప లేస్తుందమ్మా? అయ్యో, ఎస్ బ్రదర్. అయితే చూడండి ఇక్కడ కింద పడిపోయింది. అయితే పాపకి ఏ హెయిర్ ఉంటుంది? వాళ్ళు ఫారినర్స్ కదా, ఐర్లాండ్. ఎల్లో గోల్డెన్ హెయిర్ ఉంది. చెప్పండి, ఏ హెయిర్ ఉంది? ఎల్లో గోల్డెన్ హెయిర్ అనమాట. ఎవరికి? లూయిసాకి. సో ఆ ఎంటుకలన్నీ వాటికి తగులుకొని కింద పడిపోయి, ఇప్పుడు ఆ చిక్కు తీయడానికి ఆ పైకి తల రావట్లేదు. ఇక ఆ గ్రౌండ్ కింద పడిపోయింది. అవి చాలా గుచ్చుకుంటాయి పిల్లలు. నాకు కూడా అంటుకున్నాయి శారీకి. అప్పుడప్పుడు చైన్కి వెళ్ళినప్పుడు నాకు కూడా చిన్న అనుభవం ఉంది. మా గ్రాండ్ పేరెంట్స్ తీసుకెళ్ళేవారు ఒక్కొక్కసారి. అంటుకుంటే తీసేస్తా అంటే పోవు అవి. తెలుసా మీకు? పోవు, చాలా గట్టిగా ఉంటాయి. అలాంటిది కిరీటమే అల్లి పెట్టుకుంటే చాలా కష్టమైపోయింది. పడిపోయింది, ఇట్లా తీనికి రావట్లేదు, అత్తుకపోయింది ఆ గ్రౌండ్కి. ఏంటి ఇంకా రావట్లేదు? వాళ్ళ డాడీకి చాలా టెన్షన్ పడింది. వాట్ హ్యాపెండ్? నా సెలవు లేకుండా, నేను చెప్పకుండా నా పాప ఎక్కడికి ఒక అడుగు కూడా బయట పెట్టదే. లూయిసా, షీ ఈస్ గుడ్. వాట్ హ్యాపెండ్? ఇంకా ఫామ్ హౌస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు.
చూడండి, కాక్ లిబర్స్ అని అంటారు. క్రౌన్ చేసుకుందాం అనుకుంది. చాలా పాప వరీడుగా ఉంటారు నాన్న. సో పాప వరీడుగా ఉన్నాడు. సరే వెళ్ళి చూద్దామని చెప్పి ఆ ఫామ్ హౌస్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కింద పడిపోయి ఉంది. షాక్ అయిపోయాడు. అమ్మో, నా పాపకి ఏమైపోయింది, అసలే తల్లి లేని బిడ్డ కదా. చూడండి ఎంత జాలి ఉంటుంది కదా నాన్న తల్లి లేని పిల్లలంటే. ఆ యాంగర్ నీ లోపల ఉంటుంది. సో బాధ ఉండి కింద పడిన బిడ్డ హెయిర్ని ఇట్లా తీసి ఒక్కొక్కటి అంతా తీసి చాలా కష్టం అవుతుంది వాళ్ళ డాడీకి. మీకు కనబడుతుంది ఆ పిల్లలు చాలా కష్టం అవుతుంది. సో మొత్తానికి ఆ పాప మరి వాళ్ళ ఫాదర్ అర్థం చేసుకున్నాడు. ఒక టార్చ్ లైట్ తీసుకొని అవన్నీ, ఇంకా సాయంత్రం అయిపోతుంది, పిల్లలు చీకటి అయిపోతుంది, పిల్ల బతుకుతుందో బతుకదో అని బాధతో అన్ని ముళ్ళు తీసుకుంటూ మొత్తానికి ఆమెను ఇట్లా భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఒక పెద్ద టార్చ్ లైట్ తీసి ఆ కిచెన్లో ఆమెకున్నటువంటి ఆ యొక్క అవన్నీ కూడా ఒక కత్తెర తీసుకొని సిజర్స్ తీసుకొని అన్నీ కట్ చేసేసి స్లోగా అవన్నీ రిమూవ్ చేసేసరికి ఆమె హెయిర్ ఏమైపోయింది, మొత్తం హెయిర్ అంతా పోయింది. ఏ కలర్ ఉండే, గోల్డ్ కలర్ హెయిర్ అంతా పోయింది. ఏడుస్తూ ఉంది ఇప్పుడు పాప. ఏమొస్తున్నాయి కళ్ళలో, ఏడుస్తుంది. అమ్మో, టర్కీ హెన్ లాగా ఎట్లా లేచిందంట ఆంటీ. టర్కీ హెన్ తెలుసా మీకు ఎట్లుంటుంది, పెద్దగా ఉంటుంది. టర్కీ హెన్ చూడలేదా మీరు, పెద్ద నిప్పుకోళ్ళు అంటారు కదా, పెద్ద కోళ్ళు. ఆ కోడిలాగా మీదికి వచ్చింది. చీ డట్టి, ఎట్లా ఉన్నావు చూడు నువ్వు అని చెప్పి, ఎంటుకలన్నీ పోగొట్టుకుంది అని చెప్పి చాలా సీరియస్గా మీదికి వచ్చేసింది. ఆమె చాలా పేషెంట్గా ఇట్లా చూసి ఆంటీని చూసి ఏడుస్తుంది, కానీ ఆ పాప ఏమి చెప్పట్లేదు. ఎవరు ఆ పాప చెప్పండి పిల్లలు, చెప్పండి. ఇంకా తిట్టని మాట లేదు, ఇంకా చూడండి అయిపోయింది ఇంకా పాప సంగతి. సో అట్లా ఏం జరిగిందంటే ఆ లూయిసాని చాలా బాధ పెడతా వచ్చింది. అయితే ఏం జరిగిందంటే ఇలాగ టైం జరుగుతూ ఉన్న కొలది ఆ పాపకు కొన్ని రోజులు అయినాక మళ్ళీ హెయిర్ పోతే హెయిర్ వస్తుందా రాదా, వస్తుంది కదా. స్లోగా గ్రో అవుతున్నాయి, వెంట్రుకలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చాలా నీట్గా డ్రెస్ అప్ అవ్వాలి, మినర్వా ఆంటీకి నేను మంచిగా కనపడాలి అని మనసులో అనుకుంటుంది. పిల్లలు మరి ఈ పాప వాళ్ళ డాడీకి ఉన్న ఫేత్ ఆమెకు ఉంది కనుక, విశ్వాసం ఉంది, దేవుడ ప్రేయర్ చేయడం వస్తుంది కనుక లోపల ప్రేయర్ చేసుకున్నది. ప్రభా ఈ మినర్వా ఆంటీ నన్ను బాధ పెడుతుంది, పైకి అనకూడదు కదా, ఆమె చూసుకుంటుంది కదా వీళ్ళని, కనుక లోపల ప్రేయర్ చేసుకునేది. ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, ఆంటీ నన్ను ఇట్లా చేస్తుంది అని అనేది. వాళ్ళ డాడీ మాత్రం సపోర్ట్గా ఉన్నాడు. ఒక దినం ఏమైందంటే పిల్లలు, సంథింగ్ సెన్స్డ్ రాంగ్ అని ఉంది. ఏం జరిగిందంటే సడన్గా పాప హెయిర్ గ్రో అవుతుంది. ఒక దృశ్యం కనపడింది ఆ పాపకి, ఒక ఇన్సిడెంట్ కనపడింది దూరం నుంచి. అక్కడ ఏం జరిగిందంటే మరి ఈ యొక్క లూయిసాకి సడన్గా పొగలు వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి, పొగలు, స్మోక్ వస్తుంది. ఏంటి ఇంత స్మోక్ వస్తుంది, ఇదంతా జరుగుతుంది అని అటు ఇటు అంతా ఇట్లా చూసిందంట. ఒక్కసారి ఆగిపోయిందంట. ఆంటీ ఏది, మినర్వా ఆంటీ. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి మనకి ఎంత టెన్షన్ అవుద్ది కదా, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తే టెన్షన్ అయిపోయింది కదా అందరికీ. ఏం జరుగుతుందో ఏమో, మనుషులు ఇట్లా వచ్చారు, అట్లా ఉంటుంది కదా. అట్లాగే సేమ్ టెన్షన్ పడిపోయి పొగలు వస్తున్నాయి, ఫైర్, మంటల్లో వచ్చేస్తున్నాయి. ఆంటీ మినర్వా ఎక్కడ పోయావు. మో లూయిసాకి ఎంత ప్రేమ. అది ఇంకొక పాప ఉందనుకోండి, ఏసేని నమ్మకుండా, ఒకవేళ చెడ్డ హృదయం ఉందనుకోండి ఆ పాప, పోతే పని ఇక మా డాడీని మేము ఎట్లాగో మంచిగా ఉంటాం అనుకోండి. కానీ ఆ పాప అట్లా కాదు. లూయిసా ఈజ్ సో గుడ్ హార్ట్. ఏం హార్ట్ చెప్పండి, గుడ్ హార్ట్. కనుక ఆంటీ అని ఇట్లా చేస్తుంది. నిజంగానే కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళ నాన్న ఫామ్ హౌస్కి వెళ్ళి పనులు చేయడానికి వెళ్ళిపోయిండు. ఈ ఆంటీ ఏం పని చేయడానికి వెళ్ళిందో తెలీదు. మెట్టుకు ఆ బయట చాలా కొంచెం దూరంలో మరి ఫైర్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, ఫైర్ స్టార్ట్ అయ్యి అట్లా ఇంటి దూలం వచ్చి ఆ దూలం అంతా ఆ మంటల్లో మొత్తం అంతా ఇరిగి ఎక్కడ పడ్డది తెలుసా పిల్లలు, ఆంటీ మీద పడిపోయింది. చూసారా ఎంత పెద్దగా ఉంది దూలము, ఇంత పెద్ద మంటల్లో ఈ దూలం వచ్చి పడిపోయింది. నేను ఎట్లయినా కానీ ఇప్పుడు ఆంటీని సేవ్ చేయాలి. ఆంటీ డాడీ లేడు, ఎవ్వరు లేరు,
నేను ఎట్లా సేవ్ చేయాలి ఇప్పుడు ఆంటీని అని పెద్దగా కేకలేస్తుంది, షౌటింగ్, ఎల్లింగ్. అప్పుడు నేను ఎట్లా సేవ్ చేయాలి ఆమెని? వెళ్ళిపోయింది. ఏమన్నా కానీ మా ఆంటీని నేను మంటలో నుంచి లాక్కొని తీసుకురావాలి. చూడండి పిల్లలు, ఎంత మంచి హృదయమో లూయిసాకి. వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. అప్పుడు చాలా కష్టంతో వెళ్ళిపోయి ఆ దూలంని పైకి లాగడానికి లేదు, కానీ ఎంతో బాధతో ఇప్పుడు నాకు ఒక బలం తెచ్చుకొని, ఇట్లా స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఆంటీని గట్టిగా లాగేస్తానని చెప్పి ఆమె అరుస్తుంది. ఇంకా నేను అయిపోయినా, మమ్మీ ఇంకా ఆంటీ చనిపోయింది అనుకున్నది, ఆల్మోస్ట్ డెడ్. అలాంటప్పుడు ఆ మంటల్లోకి వెళ్ళిపోయి ఆమెను కాపాడడానికి గట్టిగా ఈడ్చుకొని ఆ దూలం పైకి చేసి, ఆ స్ట్రెంగ్త్ అంతా ఎవరిచ్చారో ఏమో లూయిసాకి, దేవుడే ఇచ్చి ఉంటాడు కదా పిల్లలు. అప్పుడు వాళ్ళ ఆంటీని బయట తీసుకొచ్చేసరికి అక్కడి నుంచి వాళ్ళ డాడీ వస్తాడు. పాపా పాపా కమ్ సూన్. ఏమైంది? ఆంటీ మినర్వా మంటల్లో చిక్కిపోయింది, నేను కష్టపడి లాగినాను కానీ ఆమె కూడా చనిపోతుంది. ఈలోపు లూయిసా కూడా అంతా ఇదైపోయింది, ఆమె డ్రెస్ అంతా కాలిపోయింది. లూయిసా కూడా చాలా వీక్ అయిపోయింది. అంత కష్టంలో వెళ్ళి మంటల్లో సేవ్ చేయాలంటే ఆమెకు కూడా డెత్తే కదా పిల్లలు. అప్పుడు పాపా అని ఇట్లా అలసిపోయింది లూయిసా. అప్పుడు వీక్ అయిపోయింది పాప. కళ్ళ నీళ్ళతో, భయంతో, బాధతో దేవునికి ఎంత మొరపెట్టుకున్నాడో తండ్రి. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఒకవైపు లూయిసా అడ్మిట్ అయింది హాస్పిటల్లో, ఒకవైపు మినర్వా ఆంటీ ఎంటుకలన్నీ కాలిపోయాయి. చూడండి పిల్లలు, ఏం కాలిపోయాయి? ఎంటుకలు కాలిపోయాయి. అప్పుడు చాలా గాయాలతో ఉంది. బట్ వన్ థింగ్, చనిపోలేదు. ఏమవలేదు చెప్పండి పిల్లలు? చనిపోలేదు. అప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చిందంటే పిల్లలు, చూడు వాళ్ళ డాడీ వెళ్ళాడంట. ఎవరు? పాప వెళ్ళి, చూడు మినర్వా, మరి నీ లైఫ్ని ఎంత రిస్క్తో లూయిసా నిన్ను కాపాడుతూ వచ్చింది మంటల నుంచి. మరి ఇంత రిస్క్ తీసుకుంది కనుక ఈ దినమైనా మరి యేసయ్య కూడా నీ కొరకు, నా కొరకు సిలువలో ఇంత రిస్క్ తీసుకొని సిలువ మీద ఆయన ప్రాణమే పోగొట్టుకున్నాడు ఇంత కష్టంతో. కనుక ఆయన ప్రాణం పోగొట్టుకున్న కారణాన్ని మనమందరము ఈ రీతిగా రక్షణ పొంది దేవుని నమ్ముకున్నాం. కనుక నువ్వు ఇంకా హార్డ్ హార్టెడ్ సి చిల్డ్రన్, 3 థింగ్స్ అంట ఆంటీలో ఉన్నాయి. క్రష్ అయిపోయి ఉంది, కానీ ఆమె హృదయం ఎట్లా ఉంది? షీ వాజ్ క్రస్డ్, నలిగిపోయి ఉంది మొత్తం. కానీ ఆమె హృదయం ఎట్లుంది? హార్డ్గా ఉంది. యేసు ప్రభువుని అంగీకరించి లూయిసాని సారీ అడగడానికి ఇష్టం లేదు. హార్టెడ్ చెప్పండి అందరూ. కఠినమైన హృదయం ఉంది. అయితే ఆ పాప వెళ్ళి చెప్పాడంట. రెండవది, సాల్వేషన్ని తోసేస్తా వచ్చింది ఆంటీ. మనము క్రిస్టియన్ లీడర్స్ లాగా నీట్గా డ్రెస్అప్ అయ్యి మనం డీసెంట్గా ఉండి పండుగలు చేసుకోవాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, అట్లా పోవాలి, చర్చ్కి వచ్చేసేయాలి అని చెప్పి ఆమె మొండిగా. రెండవది, షీ పుట్ ఆఫ్ హర్ సాల్వేషన్, అంటే రక్షణ పొందడం ఇష్టంలే. పిల్లలు మీరు కూడా కథలు వింటారు, పాటలు నేర్చుకుంటారు, యేసయ్యకి హృదయం మాత్రం ఇవ్వరు. ఈ హృదయము మనము లోపల రాయిలాగా ఉంటుంది, హార్టెడ్. మినర్వా ఆంటీలాగా ఇక్కడ చాలామంది ఉండొచ్చు, అల్లరి చేస్తారు, చెప్పింది వినరు, ఇంట్లో తమకొచ్చిన ఇష్టమే చేస్తారు, అంటే డూయింగ్ యాజ్ దే లైక్. అర్థమవుతుందా పిల్లలు? ఆంటీకి ఏమి ఇష్టమో అదే చేస్తుంది. మూడవది, రక్షణ అంటే వద్దు, కఠిన హృదయము. నాకు ఏది ఇష్టమైతే ఆ పని నేను చేస్తా, పేరెంట్స్ వద్దంటే నేను అదే చేస్తా, నేను వినను, నేను ఇదంతా ఆడుకుంటానంటే అట్లనే ఆడుకుంటా. చూసారా, ఇది మొండి హృదయంకి గుర్తా కాదా పిల్లలు? ఇలా మొండి చేసింది మినర్వా ఆంటీ. ఇవన్నీ ఆమె గుర్తొచ్చేసి చివరికి ఆ అంకుల్ ఎప్పుడైతే చెప్పాడో, నానా ఒక మంచి సమయం వచ్చింది, ఆమె అటువంటి పడుకలో ఉండగా అందమంతా పోయింది, ఎంటకలన్నీ కాలిపోయాయి, మనిషి బ్రతుకుతుందో బ్రతకదో అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో హెల్ప్లెస్ టు సేవ్ హర్ సెల్ఫ్, షీఈస్ హెల్ప్లెస్ టు సేవ్ హర్ సెల్ఫ్ అని ఉంది. ఆ సమయంలో తనకు తాను రక్షించుకునే స్థితిలో లేనప్పుడు యేసయ్యను అంగీకరించింది పిల్లలు. యేసయ్యను ఏం చేసింది పిల్లలు? అంగీకరించింది. ఐఎమ్ సారీ లూయిసాను చాలా బాధ పెట్టాను. అప్పుడు అన్నదంట, పాపా బ్రదర్ మీరు వెళ్ళి చర్చ్లో చెప్పండి, నేను మారు మనసు పొందిన,
నా హృదయము, కఠిన హృదయము మారిపోయింది. చూడండి, అట్లు యేసయ్య కొరకు మరి ఆమె జీవితం అర్పించింది. పిల్లలు, ఇప్పుడు లూయిసా ఏం చేసింది? ఆంటీని రక్షించిందా లేదా? చూడండి పిల్లలు, లూయిసాలో మనం నేర్చుకునేది ఏంటంటే, మరి దేవుడు ఆమెకి క్లీన్ టెస్ట్ మనీ ఇచ్చాడు. క్లియర్, వీ హ్యావ్ టు బి క్లీన్ అండ్ క్లియర్ అని ఉంది లెసన్లో. చాలా వరకు మనం అంత క్లియర్గా ఉండము, మన సాక్ష్యం అంత క్లీన్గా ఉండడం ఇష్టపడము. అయితే పిల్లలు, నువ్వు అట్లా ఉండడానికి, ఇఫ్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే, నువ్వు అట్లా మంచి టెస్ట్ మనీ కలిగి మంచి బిడ్డగా నువ్వు ఉండడానికి, దేవుడికి ఏమి ఇష్టమవుతుందో ఆ పనులు చేయడానికి నువ్వు ఒకవేళ డిసిషన్ తీసుకుంటే, నిన్ను చూసి చాలామంది ఇతరులు కూడా ప్రభులోకి వస్తారు. లేతే మరి నేను మార్చబడకుండా అట్లాగే అల్లరిగా చిలిపిగా ఒకవేళ ఉంటే మనల్ని చూసి ఇతరులు బానగానే అవరు కదా నాన్న. అర్థమవుతుందా పిల్లలు? ముఖ్యంగా మందిరంకి వచ్చే పిల్లలు చూడండి, ఈ దినం తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, గివ్ మీ మరి గుడ్ టెస్ట్ మనీ. క్లీన్గా ఉండాల నా హృదయము, నా జీవితము, నా డ్రెస్ నేను. తర్వాత రెండవది, అనేకులకు నేను నీ కొరకు నేను చెప్పాలి. నీకు ఏది ప్లీజ్ అవుతుందో అదే చేయడానికి, నాట్ ఓన్లీ టుడే ఇన్ వీబిఎస్, ఇన్ ఫ్యూచర్ ఆల్సో. తీర్మానం చేసుకుందామా? అందుకని యేసయ్య మరి ఎంతో ఓర్పుతో రాను మీద మన కొరకు వ్రేలాడి మాదిరిగా ఉన్నాడు అని రాసింది. మాదిరి ఉంచను. మాదిరి అంటే పిల్లలు ఎగ్జాంపుల్. చెప్పండి అందరూ, హూ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్? హూ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్? లార్డ్ జీసస్ క్రైస్ట్. చెప్పండి అందరూ. ఇది ఎక్కడ రాసిందంటే 1 Peter 2:24 ఉంది పిల్లలు. కనుక ఎవరైనా యేసే నామమున ఈ దినం ప్రేయర్ చేస్తే యూ విల్ బి సేవ్డ్. ఈ దినము యేసే నామమున మీరు ప్రేయర్ చేస్తే Romans 10:13 ప్రకారము సేవ్ అవుతారు. అంతేకాదు, ఈ దినం గాడ్స్ ఫ్యామిలీలోకి మీరు ఒక బిడ్డగా అయిపోతారు. మనం అందరం ఎందుకు కూర్చున్నాం? సైతాన్ గాడికి ఇష్టం ఉండదు లోకంలో సాతాన్ ఫ్యామిలీలో ఉండాలని లాక్కెళ్ళిపోతాడు. వీబెస్కి రాకండి అని. చిల్డ్రన్, యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీరు కూడా ఈ ప్రేయర్ చేసుకుంటే దేవుని ఫ్యామిలీలోకి వచ్చేస్తారు. చాలా సంతోషం. చెప్పండి, ఏ ఫ్యామిలీకి వచ్చేస్తాము? గాడ్స్ ఫ్యామిలీ ఇస్ ఎ బిగ్ ఫ్యామిలీ. డూ యూ లైక్ చిల్డ్రన్? సో దేవుడు ఈ కార్యం మీలో చేసి, ఈ కార్యము దేవుడు మిమ్మల్ని దీవించను గాక. డిడ్ యూ లైక్ ద స్టోరీ? ప్రార్థన చేయండి, మీరు చేసేయండి. పిల్లలు మోకరిల్లండి, కళ్ళు మూసుకోండి. మోకరిల్లండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అందరూ ఎవరు చూడొద్దు. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. నా వెనకని చెప్పండి, నేను చెప్పిన మాటలు చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నా హృదయం కఠినంగా ఉంది, తల్లిదండ్రుల మాట వినడం లేదు, పెద్దల మాట వినడం లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచండి. యేసయ్యా, నా పాపములు క్షమించండి, నా పాపములను క్షమించండి, మీ బిడ్డగా చేసుకోండి, నీ బిడ్డగా చేయండి. మీ కుటుంబంలో గాడ్స్ ఫ్యామిలీలో చేర్చుకోండి ప్రభువా. యేసు ప్రభువు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రేయర్ చేయండి. మా ప్రేమగల తండ్రి, ఆంటీ మినర్వాని బట్టి మీకు స్తోత్రములు. వీగల్ అనేటువంటి స్టోరీ, ఆ పాప మరి ఏ రీతిగా అయితే ప్రభా ఎంతో మరి ఫాల్ట్స్ ఫైండ్ చేస్తూ ఆ పాపను ఎంతో బాధ పెడతా వచ్చింది ఆంటీ. అయితే ఒక సమయం వచ్చింది, లూయిసా ఆ యొక్క ఆంటీని స్పేర్ చేస్తూ వచ్చింది, రక్షిస్తూ వచ్చింది. ఆ ప్రేమను తెలుసుకొని పశ్చాత్తాప పడింది. ఇంకెప్పుడు కూడా ఎదుటి వారిలో నేను ఫాల్ట్స్ ఫైండ్ చేయను, నా హార్డ్ హార్ట్ని మార్చు ప్రభువా, నీకెంతో వందనాల్లో, నా ప్రాణం కాపాడబడింది. అదే సమయంలో లూయిసా కూడా హాస్పిటల్లో సేవ్ అయింది. తాను కూడా పూర్తిగా మరి స్వస్థపరచబడింది. ఇద్దరికి మరణం తప్పించి పరిస్థితులన్నిటినీ చేంజ్ చేశావు. ఈ దినాన్ని దేవా, మరి దేవుని కుటుంబంలో ఒక బిడ్డగా మరి జన్మించుటకు, ఒక్క బిడ్డ అయినా ఇద్దరు బిడ్డలైనా తీర్మానం చేసుకొని
మరి వారు మొండి హృదయంతో వెళ్ళిపోకుండా సహాయం చేయండి. సాతానికి ఇష్టం లేదు ఈ కార్యము, కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఉంటున్నాడు. అయినప్పటికీ ప్రభువా ఆత్మదేవుడవు, ఈ కార్యము మరి ఎంతో గొప్పది దేవా, ఇది ఆగిపోయేటువంటిది కాదు కనుక నీ కార్యము మీరు జరిగించి ఈ పిల్లలందరిని ఆశీర్వదించమని, ఎవరు మీ నామమున ప్రార్థన చేస్తారో వారిని సేవ్ చేస్తానన్న రోమా 10:13 ప్రకారము మీరే రక్షణ ఇచ్చి బిడ్డలకు సహాయం చేసి ఈ దినం ఒక గొప్ప డెసిషన్ తీసుకొని బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా గొప్ప మార్పును కలుగచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అలాగే ఉండండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాలంలో ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. రిజిస్ట్రేషన్లోను, ట్రాన్స్పోర్ట్లో రిజిస్ట్రేషన్, బ్రేక్ఫాస్ట్ ప్రభు, అలాగనే మెయిన్ సింగింగ్ తండ్రి, ఆ తర్వాత మెయిన్ లెసన్స్, గ్రూప్స్ డిస్కషన్స్, హ్యాండ్ వర్క్స్ ప్రభు, అలాగనే కేజీ సింగింగ్, మరలా చివరిగా క్లోజింగ్ లెసన్లో సహాయం చేసినందుకు వందనాలు. చేయబడిన పరిచర్య అంతా నీరుగట్టు ఫలింపజేయండి. పాలు పొందిన వారందరినీ, ప్రయాసపడిన వారిని దీవించండి, సహాయం చేయండి. తిరిగి పిల్లలు వారి వారి ఇళ్లకు క్షేమంగా వెళ్ళినట్లు మీ దక్షిణహస్తం తోడుగా ఉంచి నడిపించండి. ఎవరు ఎక్కడ మార్గం తప్పిపోకుండా కనికరం చూపమని బ్రతిమలాడుతున్నామో సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ తండ్రి, ముందు కొద్ది సమయం టీచర్స్ ప్రేయర్ చేసుకుని ముగించుకోగలిగిన కృపను అనుగ్రహించండి. తండ్రి, మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము, కృపను కోరుకుంటున్నాము. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెన సమృద్ధిగా చిన్న బిడ్డలకు అనుగ్రహించండి. రేపటి దినం ఉదయకాలం సకాలంలో మరలా ప్రారంభించుకోగలిగిన సహాయం చేయండి. తండ్రి, సహోదరి సువార్తను జ్ఞాపకం చేసుకోండి. ప్రయాసపడి కొంతమంది తెచ్చింది తండ్రి, ఆమెను ఆదరించి ధైర్యపరచండి, బలపరచండి తండ్రి. మరి తను బలహీనపడకుండా కృప చూపండి వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రభు మరి ఆ యొక్క ఇబ్బంది తెచ్చారో వారిని దర్శించి వారిలో రక్షణ కార్యం జరిగించండి. వారు సైతం ప్రభు మీ పరిచయం చేసేవారుగా చేయమని వేడుకుంటున్నాం. కృప చూపండి. మీ చేతులకు అందరిని అప్పగించుకుంటూ దినమంతర సహాయం కోరుకుంటూ పిల్లలు తండ్రి రిఫ్రెష్మెంట్స్ తర్వాత ఇళ్లకు వెళ్ళే సమయం ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడ అరేంజ్ చేశారు రిఫ్రెష్మెంట్స్? పిల్లలు అట్లనే కూర్చోండి. రిఫ్రెష్మెంట్స్ ఎక్కడ అరేంజ్ చేశారు? పిల్లలు కూర్చోండి. ఇక్కడ కూర్చుంటారు, వెళ్తున్నప్పుడు ఇస్తారా? అక్కడి నుంచి వినబట్టి